డాక్టర్ గారు, ప్రతి వ్యక్తి క్రిటికల్ థింకింగ్ అలవర్చుకోవాలి అని ప్రముఖ నాస్తికులు గోరాగారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, ప్రతి వ్యక్తి తప్పకుండా క్రిటికల్ థింకింగ్ అలవర్చుకోవాలి. ముఖ్యంగా నాస్తికులైన వాళ్ళకి మరింత ముఖ్యం. నాస్తికత్వానికి క్రిటికల్ థింకింగ్కి చాలా సంబంధం ఉంది. అలాగే అసలు ఏ వ్యక్తి అయినా సరే ఒక విషయాన్ని దాని మీద అవగాహన కలిగించేందుకు ఆ విషయం ఎంతకు నిజం అని అంగీకరించాలి. ముందు నిత్య జీవితంలో ఎన్నో విషయాలు వింటూ ఉంటాం, ఎన్నో కబుర్లు వింటూ ఉంటాం. అవి నిజమా? అందులో ఈ సోషల్ మీడియా, ఈ డిజిటల్ యుగంలో ఎన్నో కబుర్లు వచ్చేస్తాయి. వచ్చేసిన అది ఎంతవరకు నిజం? ఏ విషయాన్ని సరే నిజమే నమ్మడానికి, అంగీకరించడానికి దానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయాన్ని కూడా ఆలోచించాలి. మనిషి ఆ విషయం గురించి ఆలోచించే తీరు కూడా డిఫరెంట్గా ఉంటుంది. క్రిటికల్ థింక్ ఉన్న వ్యక్తి దాన్ని ఆలోచించే విషయంలో కూడా ఆ తీరు, ఆ పద్ధతిలో కూడా ఎలా ఉంటుంది. ముందు సాధారణంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. ఒక విషయం చెప్పారు, ఒక విషయం విన్నావు, ఒక సంగతి విన్నావు, ఒక మాట విన్నప్పుడు ముందుగా ఆ విషయాన్ని నమ్మే ముందు కానీ, అంగీకరించే ముందు కానీ నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. ఏమిటంటే, ఈ విషయానికి ఆధారం ఏమిటి? చాలా విషయాలు చూద్దాం. దీనికి ఆధారం ఏంటి? ఇలా చెప్పారు, ఈ విషయం చెప్పారు, ఇది ఎంతవరకు, దీనికి ఆధారం ఏమిటి? ముందు మనం అది ఈ రంగా ఆలోచించాలని మనం చూసుకో. అదే గుడ్డిగా ఉప్పేసుకోవడం, నమ్మేయడం, చేయడం కాదు. అసలు ఆధారం ఉందా అంటే మనలో మనం దాన్ని అనుకోవాలి. అలాగే దీనికి సాక్ష్యాలు ఉన్నాయా? ఇంకెవరైనా దీని గురించి ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఏమైనా చెప్పినవి ఉన్నాయా? ముందు ఒక ఆధారం చూడడమే కాదు, దానికి ఇతరులు కూడా దాని గురించి ఏం చెప్పారు, చూసిపరిచారా, ఒప్పుకున్నారా? అంటే క్రిటికల్ థింకింగ్లో ఉన్నప్పుడు వ్యక్తి ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం దీనికి ఇంకో వివరణ కూడా ఉందా? ఇంతేనా, ఇంకేమైనా ఉందా? అసలు ఇంకో కోణం ఇంకేదైనా ఉందా? ఇంకో కోణం కూడా ఉందా? వీళ్ళు చెప్పేది పెద్దే కాకుండా, ఈ విషయం కాకుండా ఇంకో కోణం ఉందా? అంటే ఈ క్రిటికల్ థింకింగ్ వచ్చేకల్లా ఒక విషయాన్ని నిజమా కాదనే కాదు, ఒక విషయాన్ని అంగీకరించి ఒక సిద్ధాంతం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదో చెప్తారు, ఒక థియరీ చెప్పచ్చు, ఏం చెప్పచ్చు, సిద్ధాంతం చెప్పినప్పుడు దాన్ని అన్ని కోణాల్లోంచి పరిశీలించడం క్రిటికల్ థింకింగ్ అవుతుంది. అంటే వైడ్గా మనం అనుకోవాల్సిన మాట. అంచేత తార్కికంగా సరైన లాజికల్ థింకింగ్కి సరిగ్గా సూట్ అవుతుందా? లాజికల్ థింకింగ్ పెడిపోయి సూట్ అవుతుందా, లేదా ఊరికే మామూలుగా అలా ఊరికే ఏదో చెప్పేయడంలో ఉందా? ఒక లాజికల్గా ఆలోచిస్తే ఇది ఏ రకంగా స్టాండ్ అవుతుంది అనేది ఈ క్రిటికల్ థింక్ అనేవాడు ఇన్ని యాంగిల్స్లో మనం ఆలోచించాలి. మామూలు నిత్య జీవితంలో చాలా విధిస్తాయి, కానీ ఒక సిద్ధాంతపరమైనది కానీ, ఒక ముఖ్య విషయం గురించి కానీ, ఒక ముఖ్య సిద్ధాంతం విషయం ఏదో ఒకటి వచ్చినప్పుడు దాని గురించి మనం ఆలోచించాల్సిన అంతే చాలా అవసరం. అది చాలా అవసరం అన్నమాట. అంచేత ఇలా చేసేవాడు దీనికి మన క్రిటికల్ థింకింగ్ ముఖ్యమైన ఒక రకమైన సూత్రాలు ఉన్నాయి. ఏమిటి ఆ సూత్రాలు? ఇప్పుడు ముందు మనంతా మనం ఆలోచించేప్పుడు ఇలా మనసులో ఇలా వాళ్ళు పెట్టుకోవాలి. ఈ సూత్రాలు ఏమిటి? దీని పెద్దానికి ఒక సూత్రాలు ఉంటాయి. దానికి దీనికి ఫిలాసఫీ ఉంది, సైకాలజీ ఉంది, సైన్స్ ఉంది. ఇది ప్రధాన క్రిటికల్ థింకింగ్ ఏంటి? ఫిలసాఫికల్గా మన ఎదురు చెప్పుకున్న కింద బిల్టిలో ఫిలసాఫికల్గా, సైకలాజికల్గా, సైంటిఫిక్గా దాని గురించి ఆలోచించాలి. అంచేత విమర్శనాత్మకంగా క్రిటికల్ థింకింగ్ విమర్శనాత్మకంగా అంటే అన్ని కోణాలు విమర్శించడం కాదు, అన్ని కోణాల నుంచి పరిశీలించి చూడడం, పరీక్షించి చూడడం, అది కావాలి. మన అనుమానాలను ప్రశ్నించడం. ముందు ప్రతిదాన్ని ఇది నిజమా ప్రశ్నించడం అనేది కావాలి. ఏదైనా సరే ముందు క్రిటికల్ థింకింగ్లో ఇది నిజమా ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం అని అంటాం మనం. ఈ క్రిటికల్ థింకింగ్లో వాళ్ళ ముందు ఇది ఎంతవరకు నిజం, ముందు దాన్ని ఇది నిజమా
ఆయన ప్రశ్నించడం నేర్చుకో. క్రిటికల్ మామూలుగా మాటలు వచ్చే కానీ ఒక విషయాన్ని ఒక సిద్ధాంతంగా ఒక కథగా గురించి వచ్చేకల్లా ఒక విషయం ముఖ్యమైన దాని మీద ఒక ముఖ్యమైన విషయం వచ్చేకల్లా ముఖ్యమైన విషయం దాని గురించి వచ్చేకల్లా ఇది నిజమా అని మధ్య అందరూ నమ్ముతున్నారు కాబట్టి అది నిజమా అని అనుకోకూడదు. ఎన్నో అంటే మూఢనమ్మకాలు అందరూ నమ్ముతున్నారుగా, అందరూ అంటున్నారు కదా అది మోక నమ్మకాలు ఇప్పుడు నిజం కాదు. అందరూ నమ్ముతున్నారు కదా, సరే అందరూ నమ్ముతారు కాబట్టి ఇది నిజం అయి ఉంటుంది. నో, క్రిటికల్ థింకింగ్ అది పనికి రాదు. ఏది పనికిరాదు అనేది ఉదాహరణకి ఎవరు చెబితే గ్రహణ సమయంలో బయటకు వెళ్తే గర్భిణుడికి ప్రమాదం కలుగుతుంది. అందరూ సాధారణంగా అందరూ గ్రహణ సమయంలో ఈ రోజుకి గ్రహణం వచ్చినట్టే సూర్యగ్రహణం చంద్రుడికి వచ్చిన గర్భిణీ స్త్రీ ఇంట్లో కూర్చుంటారు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీ బయటకు వచ్చినట్లయితే గర్భ శిశువుకి మొర్రెలు వస్తాయి, అంగవైకల్యంతో పుడతారు. ఇప్పటికి ఉంది కదా, అది నిజమా? ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ నమ్ముతారు. మా అమ్మ నమ్మింది, నేను కూడా నమ్ముతాను. తప్పే అందరూ నమ్ముతున్నారు, ప్రతి వాళ్ళు నమ్ముతున్నారు. మా పక్కింటి వాడు నమ్ముతుంది, ఆ పక్కింటి వాడు నమ్ముతున్నారు, అందరూ నమ్ముతున్నారు కనుక నిజమే ఉంటుంది. నో, క్రిటికల్ థింకింగ్లో అలాంటిది పనికిరాదు. అందరూ నమ్ముతున్నారు కనుక నిజమే ఉండదు. విమర్శనాత్మక ఆలోచన కావాలి. దానికి ఆధారం ఏంటి? గ్రహణం వస్తే మొర్రెలు వస్తాయి, గ్రహణం వస్తే అంగవైకల్యాలు వస్తాయి, దానికి ఆధారం ఏంటి? ఏ రకంగా వస్తాయి? అది అసలు గ్రహణం అంటే ఏంటి? గ్రహణాలు ఏ రకంగా ఇది వస్తాయి? గర్భ శిశువుకి ఏ రకంగా దానికి ప్రభావం ఉంటుంది? ఆధారం ఎక్కడ నమ్ముతుందా? శాస్త్రంగా నిరూపించబడిందా? గ్రహణ సమయంలో గర్భ శిశువుకి అంగవైకల్యాలు వస్తాయి, బయట దిగుతాయి, దానికి శాస్త్రంగా ఉందా ఎవిడెన్స్? అందరూ అంటున్నారంటే కుదరదు, అందరూ అనుకుంటే కుదరదు. అంటే క్రిటికల్ థింకింగ్ అనేప్పుడు మనలో మన ఆలోచన ధోరణిలో ఎలా ఉండాలి అని ప్రతి వాళ్ళు గొరగారు అందరూ అలవర్చుకోవాలంటే బ్లైండ్గా నమ్మొద్దు, అందరూ అన్నా నమ్మొద్దు. అంచేత శాస్త్రం ప్రకారంగా గ్రహణం సహజమైన ఖగోళ సంఘటన మాత్రమే. ఇంకా ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? మామూలు సందర్భం జరుగుతాయి, ఎక్స్ట్రా ఏం రేసు రావు, ఏమీ అవ్వదు, సహజమైనదే. ఇలాంటి గ్రహణాలు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. ఎంతమందో ఇది ఎక్కువగా నమ్మకం కూడా హిందువుల్లోనే ఉంది, మరి ముస్లిమ్స్లోనూ క్రిస్టియన్స్లోనూ ఇతర దేశంలో లేనే లేదు. మరి వాళ్ళందరూ రాదా? వాళ్ళందరూ బయట దూరుతున్నారుగా. అక్కడే మన కామన్ సెన్స్ ఉపయోగించాలి. అందరూ అంటున్నారు కాదు, తక్కువ ఆలోచించు, పక్క వాళ్ళు కూడా పరిశీలించు. శాస్త్రీయ పద్ధతిలో క్రిటికల్ థింకింగ్లో పరిశీలించు, పరీక్షించు, అప్పుడు నీకు తెలుసు. అందుచేత ఇలాగే సాక్ష్యాలు కోరడం, ఎవిడెన్స్ అడగడం. ఏమిటి నీకు ఎవిడెన్స్ ఏమిటి ముందు ప్రశ్నించడం అన్నాం, రెండు ఎవిడెన్స్ సాక్ష్యాలు. నమ్మకం సాక్ష్యాలపై ఆధారపడి ఉండాలి. ఉదాహరణకి ఈ తీర్థం తీసుకుంటే డయాబెటీస్ తగ్గిపోతుంది చాలా అంటారు. ఈ తీర్థం తాగితే షుగర్ జబ్బు మావైపోతుంది, ఉండదు, తగ్గిపోతుంది అని అంటారు. అంటారు. ఓ స్వామీజీ తీర్థం తీసుకోండి, మీ షుగర్ జబ్బు పోతుంది. ఇప్పటికీ వారం రోజులు మీ షుగర్ జబ్బు పోయి అంటారు. ఈ సోషల్ మీడియాలో చూస్తుంటాం, ఈ తీర్థం తినండి, ఈ మందు వేసుకోండి, మీ వారం రోజులు మీ షుగర్ అంతా పూర్తిగా లేకుండా పోతుంది అంటారు. ఇప్పటికీ సోషల్ మీడియా చూస్తుంటాం. నిజమా? కానే కాదు. అంచేత ఇక్కడ ఈ తీర్థం మధుమేహాన్ని పూర్తిగా తుడి చేసినంటే దీనిపై పరిశోధన ఉందా? వైద్య పరీక్షలు జరిగాయా? దానికి సాక్ష్యాలు ఏమిటి? ఎవరు వైద్య పరీక్ష చేశారు? దానికి ఎవిడెన్స్ ఏంటి? వీరిని చూడాలి. అంతేగాని ఎవడో చెప్పాడు స్వామీజీ మన తీర్థశాలు వేసుకుంటే పోతుండే అంటే, ఎవడో చెప్పాడు లేదు మేము మూలిక వైద్యం చేస్తాం. సాక్ష్యం మోడర్న్ మెడిసిన్ ప్రకారంగా దీనికి సాక్ష్యాలు కావాలి, ఎవిడెన్స్. అది క్రిటికల్ థింకింగ్. ఆ క్రిటికల్ థింకింగ్ని మనం అలవరుచుకో. చెప్పారు వాడు అన్నాడు అంటే నమ్మడం తప్పకుండా కావాలి. అందుకే ఇలా చూసుకుంటూ దీని ఆ సాక్ష్యం అయితే అది జ్ఞానం కాదు, కేవలం మామూలుగా. అలాగే కొన్నింటికి తప్పు తర్కం ఆపాదిస్తారు.
తర్కం లాజికల్గా ఉంటుంది, చాలా లాజికల్గా ఉంటుంది. కానీ దాన్ని గుర్తించాలి, ప్రశ్నించాలని. దాని తప్పు ఎలా అంటే మా తాతగారు నమ్మారు కాబట్టి ఇది నిజమే. తాత నమ్మాడు, తాత తాలూకు తెలియగలవాడు నమ్మాడు అని నిజమేంటారుగా. సత్యసాయి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద సైంటిస్టులు వెళ్ళి కూడా వెళ్ళిపోయి సత్యసాయి విభూదిస్తే ఆహా ఏ మహత్యం అన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు వెళ్ళి ఆయన మహత్యం ఉంది, అందరు మహత్యం ఉంది అన్నారు. ఎవడు చెప్పాడు నమ్మాడా? క్రిటికల్ థింకింగ్ అక్కడే కావాలి. అది గారడి. ఆయన విభూస్తే నువ్వు ఇస్తావు, నేను ఇస్తాను. ఆయన ఉంగరాలు ఆయన ఇస్తాను, నువ్వు ఇస్తావు. ఆయన నెక్లెస్ ఇస్తాను, నువ్వు ఇస్తావు ఇస్తాం. సత్యసాయి ఇచ్చింది మహత్యం ఎందుకు అవుతుంది? గార్డెడ్ ట్రిప్. ఓ బాబాని వీటి చేస్తే అక్కడి క్రిటికల్ థింకింగ్ కావాలి. ఎవరో మా తాతగారు చెప్పారు అని సాంప్రదాయాన్ని ఆధారంగా చూడకూడదు. క్రిటికల్ థింకింగ్ చూడాలి. సింపుల్ క్రిటికల్ థింకింగ్ అనేవాడికి ఎన్ని రకాల ఏం కాగేసరావు. దేవుణ్ణి నమ్మని వాడు నీతివంతుడు కాదు అని అంటుంటారు. దేవుణ్ణి నమ్మకపోతే నీతివంతుడు కాదు. అది చూడడానికి బాగుంది. దేవుడు సర్వవ్యాప్తం, సర్వశక్తివంతుడు. అలాంటి వాడు నమ్మకం ఏంటి? దేవుడు ఒక అబద్ధం, ఊహ, కల్పితం. రుజువు కావాలి. ఓ యుగాలుగా దైవభావం వస్తుంది కనుక అది నిజం ఎందుకు అవుతుంది? యుగాలకు వస్తుంది దైవభావం. ఆది మానవుడు ఆ రోజుల్లో తన అజ్ఞానంతో తన భయంతో, ఆ భయంలోంచి ఏదో అతిశక్తి ఉంది, ఏదో జరుగుతుంది అనుకున్నాడు. అదే ప్రకారం మతం వచ్చింది. ఆ మతం పూర్తిగా దైవ కేంద్రం అయిపోయింది. దేవుడి గురించి చెప్పి దేవుడు దానికి తెలియని దానికి దేవుడు. ఏది వచ్చినా సరే దైవ సృష్టి, ప్రతి దైవ సృష్టి. అలా ఉందా? అంచే తరతరాలుగా యుగాలుగా రావడము, లేకపోతే పవిత్ర గ్రంథాలు రాశారని నమ్మడము పనికి రాదు. క్రిటికల్ థింకింగ్ లేకపోబట్టే ఈ మత నమ్మికలన్నీ వచ్చేసి చాలామంది అబద్ధాలన్నీ నిజాలుగా చాలామంది అవుతున్నాయి. బైబిల్లో చెప్పారు కనుక, ఖురాన్లో చెప్పినారు, లేదా వేదాలు చెప్పారు నమ్మకం. క్రిటికల్ థింకింగ్ లేకపోతే జనాలందరూ దీనిలో ఇదైపోతున్నారు. క్రిటికల్ థింకింగ్ లేదు. అదే క్రిటికల్ థింకింగ్ ఎంత అవసరం జీవితంలో మనం చెప్పుకుని వెళుతుంటే అసలు క్రిటికల్ థింకింగ్ లేకపోవడం ఎన్ని రకాల విషయాలు నిజాలుగా తెలవడిపోయాయి మనకు తెలుస్తుంది. అబద్ధాలు, ఊహలు నిజాలుగా తెలవడిపోయాయి. కారణం ఏంటి? వ్యక్తులకు. అందుకే గోరగా ఏం చెప్పారు? ప్రతి వ్యక్తిలోనూ క్రిటికల్ థింకింగ్ కావాలి అని అన్నారు. క్రిటికల్ థింకింగ్ లేకపోతే అబద్ధాలు నిజాలు వెళ్ళిపోతాయి, దాంట్లో ఎన్నేనో జరిగిపోతుంటాయి. అంతేకాకుండా ఇది లాజికల్గా చూడడం సరిగ్గా ఉంటాయి, కానీ వక్రంగా ఆ లాజిక్ తీసుకుని వక్రంగా అన్వయిస్తారు. అంటే లాజికల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అది ఆ లాజిక్ కాదు. అలాగే భావోద్వేగాలను వాస్తవాల నుండి వేరు చేయడం. భయం, ఆశ, విశ్వాసం వాస్తవాన్ని మార్చం. కొంతమంది అంటే ఎలా అంటే కామెర్లు, మన జబ్బు వచ్చాయి, పచ్చకవర్లు వస్తాయి. పచ్చకవర్లు అయితే వైరస్ వల్ల వస్తాయి. ఇంకా జాండీస్ వైరస్ వల్ల వస్తాయి. కొంతమందికి వస్తే వారాలు పోతాయి, కొంత 2 నెలలు పడుతుంది, వారాలు పడుతుంది, నెలలు పడుతుంది. ఆ వైరస్కి మందు లేదు. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, వాటికి మందు లేదు. మనం మామూలు చూసేది హెపటైటిస్ ఏ మందు లేదు. కొంతమందికి వారం వరకు తగ్గిపోతే 1 నెల, 2 వారాలు అయితే, కొంత 3 వారాలు అయితే, 4 వారాలు. వీళ్ళమ్మో తగ్గలేదు. పసర పోయించుకున్నాం, చేతి మీద కాల్పించుకున్నాం, కళ్ళల్లో పసరు పిండించుకున్నాం అంటారు. వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, వాడు పసర పిండి తగ్గిపోయింది, లేదా పసర వైద్యం తగ్గిపోయింది ఒకటి. అది ఎట్లానూ వారానికో, 2 వారాలకో, 3 వారాలకో, 4 వారాలకో తగ్గిపోతుంది. కానీ వీళ్ళ ఆధారం వీళ్ళే చేసే ఆదుర్దాగా భయంతో వెళ్ళిపోతారు. వాడు పసర పిండి చూడగా తగ్గిపోయింది అంటారు. పసర గుళ్ళికలు మింగేరుగా తగ్గిపోయింది అంటారు. తగ్గిందా? దానివల్ల తగ్గలేదు, ఆటోమేటిక్ తగ్గింది. వైరస్ ఇన్ఫెక్షన్స్ సెల్ఫ్ లిమిటెడ్ సెల్ఫ్ కేర్. అది వారమా, 2 వారాలా, 3 వారాలా, 4 వారాలా అని ఉంటుంది.
అది ఒక వ్యక్తి ఒకలాగా ఉంటుంది. వీడు ఆ వేయించుకున్న తర్వాత వారం వారాలు తగ్గిపోయినకు అవు అది వేసుకొని తగ్గిపోయిన ఉంటాడు. దీని మూలం ఏంటి? ఆ మనిషిలో ఉన్నటువంటి భయం. అలాగే మంత్రాలు వేస్తారు, ఆ మంత్రాలు తగ్గిపోతారు, మంత్రాలు ఎంచుకుంటారు, తగ్గిపోతాయి. మంత్రంతో తగ్గలది, ఆ తగ్గాలి తగ్గుతుంది. అంచేత విమర్శనాత్మకంగా ఆలోచన కావాలి. వ్యాధి ఎందుకు వస్తుంది, ఏమిటి, దీని చికిత్స, దీనికి ఏంటిని తెలుసుకో. అదే క్రిటికల్ థింకింగ్. ఈ క్రిటికల్ థింకింగ్ లేకపోవడం వల్ల సమాజంలో ఎన్ని రకాల భయాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి. మతం నుంచి దేవుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్రిటికల్ థింకింగ్ లేకపోతే సమాజం చాలా కూడా ఉంది. మనం ఆలోచిస్తే ఈనాడు సమాజంలో ఎన్నో భావాలు, అబద్ధాలు క్రిటికల్ థింకింగ్ లేకపోబట్టే అవన్నీ నిజాలుగా చలామణి అవుతున్నాయి. దాంట్లో దేవుడు ఒకటి, దేవత ఒకటి, మహత్యాలు ఒకటి, బాబాలు, గొప్పదనాలు, ఇవన్నీ క్రిటికల్ థింకింగ్ లేకపోబట్టి వస్తాయి. క్రిటికల్ థింకింగ్ అనేది ఎందుకని ఘోరగా చెప్పినట్టు, ఎందుకు ముఖ్యం చెప్పినట్టు ఇందువల్లే. ఆ క్రిటికల్ థింకింగ్ అనేది నమ్ముతూనే ఉంటాం. ఆది మనుషులకి మనకి తేడా లేదు. అంచేదా థింకర్. అంచేది ఎప్పుడైతే తప్పైతే అభిప్రాయం మార్చుకోవచ్చు. మనం క్రిటికల్ థింకింగ్ ఉన్నప్పుడు మనం అభిప్రాయం మార్చుకుంటే అవసరం అంటే. అంతే ఘోరగా చెప్పింది అంటే నాస్తికత్వంలో క్రిటికల్ థింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నాస్తిక జీవన విధానంలో విమర్శనాత్మక ఆలోచన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే నాస్తికత్వం అంటే దేవుడి ఉనికికి సాక్ష్యం లేదని చెప్పడం, ఆ స్థితికి విమర్శనాత్మకంగా ఆలోచించమని చేస్తుంది. దేవుడు లేని చెప్పేసి సరిపోదు, అయిపోతే దాని గురించి ఆలోచించడం. ఎందుకు పూర్వం ఎందుకు లేదు? పూర్వం ఉరుములు వచ్చాయనుకో, ఉరుములు వస్తే పెద్ద పెద్ద పిడుగులు ఉరుములు పెడితే అర్జున అరుస్తాను. ఇప్పటికీ అరిచేవాళ్ళు ఉన్నారు. పెద్ద ఉరుములు వస్తుంటే వర్షం అర్జున అంటే దేవుడికి కోపం వచ్చేది. అర్జునుడు అది చేస్తే ఆ వెల్లంబు ఎంత పవర్ఫుల్ అంటే ఏదైనా ఖండాంతరాలపై ఛేదించి పారేస్తుంది అన్నమాట. అంచేత అర్జున అంటే నువ్వు రక్షించు, అర్జున మనల్ని రక్షించు నువ్వు. ఆడెవడికో దేవుడికో రాక్షసుడు కోపం వచ్చింది, ఉరుముతున్నాడు మా మీద. ఆ ఉరుములు ఎందుకు వస్తాయి, మెరుపులు ఎందుకు వస్తాయో సైన్స్ చెప్పింది. కానీ అర్జున అని అరుస్తాడు. ఎందుకు అరుస్తున్నాడు? క్రిటికల్ థింకింగ్ లేదు, జ్ఞానం లేకపోవడం. క్రిటికల్ థింకింగ్లో జ్ఞానం ఉంటుంది. అంటే ఉరుములో అర్జున తీరంగా అనమాట. ఇప్పుడు శాస్త్రం వాతావరణ విద్యుత్తుగా వేస్తుంది. అలాగే మతం లేకుండా నైతికత ఎక్కడి నుంచి వస్తుంది అంటుంటారు. అదేంటి క్రిటికల్ థింకింగ్. మతానికి నైతికతకి సంబంధం లేదు, సంబంధం లేదు. అంచేత దేనే సరే శాస్త్రీయ ఆలోచనతో పరిచయంతో ఉండాలి. క్రిటికల్ థింకింగ్ అనేది ఏం చేస్తుంది? శాస్త్రీయ ఆలోచన. ఇది మనిషికి మేలు చేస్తుందా? నాస్తికుడు నైతికతను మానవ సంక్షేమం, సహానుభూతి, న్యాయం మీద నిర్మిస్తాడు. నైతికత దేవుడి ద్వారా కాదు, దైవశక్తి ద్వారా కాదు, నైతికత మానవ సంక్షేమం దృష్టిలో చేస్తారు. సహానుభూతి, దాని న్యాయమే చేస్తారు. పేదవారికి సహాయం చేయడం మంచి పని, ఎందుకంటే అది బాధను తగ్గిస్తుంది. స్వర్గం కోసం కాదు. క్రిటికల్ థింకింగ్ ఏంటి? స్వర్గం కోసం చేస్తారు, క్రిటికల్ కాదు. మనిషి అవసరం అది. మూఢనమ్మకాల నుండి విముక్తి విమర్శనాత్మక ఆలోచన రక్షిస్తుంది. ఇప్పుడు క్రిటికల్ థింకింగ్ దేనికోసం? ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాల వల్ల మనిషి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు మూఢనమ్మకాలతో. క్రిటికల్ ఎలాగా? జ్యోతిషం ఒకటి గారడి. అలాగే మహత్యాలు, చేతబడి, బాణమతి లాంటి నమ్మకాలు, ఇలా రకరకాల ఉన్నాయి. ఇవన్నీ దేనివల్ల? క్రిటికల్ థింకింగ్ లేకపోతే. చేతబడి చేశారు నువ్వు. కొంతకాలం ఏంటంటే మెదక్ జిల్లాలో వేలాది మంది లక్షలాది మంది ఏ జబ్బు వచ్చినా సరే, గుండె జబ్బు వచ్చినా సరే, టీబీ వచ్చినా సరే, క్యాన్సర్ వచ్చినా సరే, ఏది సరే ఆ జబ్బు అంతా చేతబడి చేయబడి వచ్చింది. దానికి విరుగుడు మంత్రాలు. ప్రాణాలు పోగొట్టుకున్న చేతబడి వల్ల ఆ మంత్రం పారలేదు, చెవి చచ్చిపోయాడు.
ఎందుకని క్రిటికల్ థింకింగ్ లేవు. ఏమిటిది, ఎందుకని, ఇది ఎలా అవుతుంది, అసలు మంత్రశక్తి ఉంటుందా, నవ్వేమను నామి చేయమని చూస్తాను, ఎవడో చేసే చేత నవ్వు చేయమను, అది క్రిటికల్ థింకింగ్. అలాంటివి ఒకటి ఇన్ని రకాలుగా ఈ జ్యోతిషం మీద మనం ఇప్పటికీ ఈ రోజున జ్యోతిషం, జాతకాలు, మంచి రోజు, చెడ్డ రోజు ఇవన్నీ ఉన్నాయంటే కారణం ఏంటంటే క్రిటికల్ థింకింగ్ లేకపోవడం వల్ల. అంటే ప్రతి వ్యక్తి క్రిటికల్ థింకింగ్ అలవర్చుకొని చెప్పింది ఏంటంటే సమాజంలో మూఢనమ్మకాలతో బతుకులు నాశనం చేసుకుంటారు. దానికోసం కూడా అలాగే నాశకపోయిన బాధ్యత మనిషి మీద ఉంటుంది. అక్కడ మూఢనమ్మకాలను దేవుని పూజించడం, ప్రార్థించడం సరిపోతుంది. ఇక్కడ నాస్తికత్వంలో ఎప్పుడైతే క్రిటికల్ థింకింగ్ ఉంటుందో ఆ బాధ్యత మనిషి తన మీద వేసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు అనకుండా నేనేం చెయ్యాలని అసలు దేవుడు లేడు, లేని దేవుడిని, లేని శక్తుల్ని పూజించడం ఏంటి, నేను చేస్తాను, నేను మన మనిషే చేసేది ఇంకెవడు కాదు, మనిషే దానికి ప్రయత్నం చేస్తాడు. ఆరోగ్యం బాగలేకపోతే ఏం చేయాలి, అంతేగాని వెళ్ళిపోయి దేవుని ప్రార్థించడం, నేదో నీకు తిరుపతి గుండు చేయించుకుంటాను, నేను నా ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పేసి కూర్చుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఏం చేయాలి ఆరోగ్యం బాగుంటే డాక్టర్కి వెళ్ళాలి, చూపించుకోవాలి, మందులు వాడాలి. అంతేకాని తిరుపతి దేవుడిని పూజుకొని ఇంట్లో కూర్చొని పూజ చేస్తూ కూర్చుని అవ్వదు. అంచేత మామూలుగా హెల్త్ బాగుండాలంటే వ్యాయామం చేయాలి, సరైన ఆహారం తీసుకోవాలి, మందులు అవసరం మందులు వాడాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇలా ఉంటే కానీ ప్రార్థన వల్ల కాదు. క్రిటికల్ థింకింగ్ అనేది ఎంత అవసరమో నీకు అర్థమవుతుంది. అది క్రిటికల్ థింకింగ్ అనేది ఆలోచన గొప్ప గుణం నేర్పుతుంది మనకి. క్రిటికల్ థింకింగ్ అనేది ఒక గొప్ప గుణం. అది ఏంటంటే అది నిజాయితీగా ఉంటుంది. అంతేగాని నాకు తెలుసు అని నాకు తెలుసు అంతగా నిజాయితీగా నాకు తెలుసు అంటుంది, లేకపోతే తెలుసుకుంటానంటుంది. క్రిటికల్ థింకింగ్ ఉన్న వాడు వ్యక్తి ఏమంటాడు, నాకు ఇప్పుడు ఇంతే తెలుసు, అంత మాత్రం నువ్వు చెప్పింది నేను ఒప్పుకోవాలని లేదు, చూస్తాను, తెలుసుకుందాం, అంతేగాని అబద్ధాన్ని నిజాన్ని ఒప్పేసుకోవడం కాదు. క్రిటికల్ థింకింగ్లో ఇవాళ కొన్ని విషయాలు అంటే చెప్పలేకపోవచ్చు, అంత మాత్రం ఒక అబద్ధాన్ని ఒప్పేసుకోవడం కాదు. నాకు ఈ ఆధారాల ప్రకారం ముందే చెప్పాం, ప్రతి వ్యక్తి ప్రశ్నించడం, పరిశీలించడం, ఏదో ఆనవాయితీ కానీ ఒప్పేసుకోవడం కాదు. వ్యక్తి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉండాలి, క్రిటికల్ థింకింగ్ వ్యక్తి ఆలోచన ధోరణి ఎలా ఉండాలి ముందే పని చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఆలోచన ఉంటుందో ప్రస్తుతానికి నేను ఈ విషయం గురించి ఒక నిర్ణయం చెప్పలేకపోతుంది. అంత మాత్రం నువ్వు చెప్పిన నిజం ఒప్పుకోను నేను, తెలుసుకుందాం. అది క్రిటికల్ థింకింగ్ యొక్క గుణం. ఇప్పుడు ఎలాంటి రోజువారీ జీవితంలో ఉదాహరణ తీసుకుందాం. అనారోగ్యం, దెయ్యం పట్టిందంటారు. డాక్టర్ మీద దెయ్యం పట్టింది, దెయ్యం లేదు, దెయ్యం ఎక్కడుంది, డాక్టర్ని కొరుద్దాం. అలాగే విజయం దేవుడి కృపతో పాస్ అయ్యానంటాడు. దేవుడి కృపతో పాస్ అయ్యాని మాటలందరూ ఆ దేవుని దయ వల్ల, ఆ గాడ్ గ్రేస్ అనేది కాదే. అసలేంటిది, నా కష్టంతో పాస్ అయ్యాను. వాడు గుర్తించాలి. క్రిటికల్ థింకింగ్ వాడేమంటాడు, గాడ్ గ్రేస్ కాదు, పాడు కాదు, నేను కృషి చేశాను, సాధించాను. గాడ్ గ్రేస్ లేవు, దేవుని కృప ఏం లేదు. అలాగే ప్రకృతి విమర్శనాత్మకం లేనప్పుడు దేవుడు శిక్షించాడు. దాన్ని దేవుడు శిక్ష ఏంటి, ఇది వాతావరణ మార్పులు, నిర్మాణ లోపాలు ప్రకృతి కారణాల్లో అవుతాయి. అంచేత దానికి సంబంధించిన జాగ్రత్త ఆ రంగం పరిశీలించి చేయడం అన్నమాట. అంచేత మనం తెలుసుకోవాల్సిందంటే ప్రతి వ్యక్తిలో క్రిటికల్ థింకింగు చాలా, ఏదైనా సరే ఒకటి తెలుసుకోవాలి. క్రిటికల్ థింకింగ్ సరళ సూత్రం ఏంటంటే, ఏదైనా ఒకదాన్ని ఒక విశ్వాసం ఉంటే, ఏదైనా విషయం ఉన్నట్లయితే దాన్ని ప్రశ్నించాలి, సాక్ష్యం ఏంటో చూడాలి, లాజికల్ థింకింగ్ ద్వారా దాన్ని పరిశీలించాలి, అప్పుడే ఒక నిర్ణయం రావాలి. ఏంటి, దేన్నైనా సరే ఒక విశ్వాసం ఉన్నట్లయితే దాన్ని ముందు ప్రశ్నించడం నేర్చుకో, అది ఎంతవరకు కరెక్టు, క్రిటికల్ థింకింగ్ ద్వారా ఎలా కరెక్టు, తర్వాత నీకు ఎవిడెన్స్ ఏమిటి,
లాజికల్ థింకింగ్ పెట్టుకో, సరైన లాజికల్ థింకింగ్, అంతేగాని విత్తనతృకం కాదు వేసి అప్పుడు నిర్ణయం కదా. ఇదే అసాధారణ ప్రకారం కాదు. అంచేత మనం చెప్పేది దానిగా గోళగా చెప్పేది, ఏ విషయానికి నిజం నమ్మడానికి సరైన ఆధారం లేకపోతే దాన్ని నమ్మవద్దు. ఏ విషయానికైనా నిజమని నమ్మడానికి సరైన ఆధారం లేకపోతే దాన్ని నమ్మవద్దు. విమర్శనాత్మక ఆలోచన కావాలి. దాన్ని ప్రశ్నిస్తూ, పరిశీలిస్తూ, పరీక్షిస్తూ పూర్తి విషయం తెలిసే వరకు జిజ్ఞాస కొనసాగించు. క్రిటికల్ థింకింగ్ ఏ విషయం సరే దాన్ని ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, పూర్తి విషయం తెలిసే వరకు ఆ జిజ్ఞాస కొనసాగించు. ఆలోచిస్తే ఒకటో చెబుతాను, ఏ వ్యక్తి అయినా సరే ఆలోచిస్తే ఆస్తికుడే ఉండలేడు. ఆస్తికుడిగా ఉన్నాడంటే వాడు క్రిటికల్ థింకింగ్ లేదు. ఎప్పుడైతే క్రిటికల్ థింకింగ్ ఉంటుందో, ప్రశ్నించబడతాడో, సాక్ష్యాలు దిగుతాడో, వాడు ఆస్తికుడు ఉండలేడు. ఆస్తికత్వం అంతా అబద్ధాల మీద ఉంటుందంతే, ఊహల మీద ఉంటుంది. ఏ ఐదేళ్ళే కాదు. ఎప్పుడైతే వ్యక్తిలో క్రిటికల్ థింకింగ్ వస్తుందో ఈ సమాజంలో ఈ మూఢనమ్మకాలు పోతాయి, ఈ అజ్ఞానం దొరుకుతుంది, శాస్త్ర దృక్పథం పెరుగుతుంది, శాస్త్ర విజ్ఞానం పెరుగుతుంది, సమాజం ముందుకు పెడుతుంది. సమాజ ప్రగతికి మోక్షం అవరోధం అది గుర్తించాలి. వ్యక్తి అభివృద్ధికి మోక్షం అవరోధం. అంటే శాస్త్ర విజ్ఞానానికి, శాస్త్ర ఆలోచనకి మామూలుగా ఈ ఆస్తికత్వం చూడదు. ఎప్పుడైతే ఆలోచిస్తామో, క్రిటికల్ థింకింగ్ ఉంటుందో అప్పుడే వ్యక్తి అభివృద్ధి చెందుతాడు, సమాజం ముందుకు వెళ్తుంది. ఇదే ఘోరంగా చెప్పింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.